కబాలీ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ ఆత్మహత్య ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆయన గోవాలో సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక కష్టాలే కారణంగా కేపీ చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ గతంలో కేపీ పలు డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉండడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేపీకి చెందిన డైరీ ఒకటి పోలీసులకు దొరికింది. ఈ డైరీలో పలు కీలక విషయాలున్నట్లు సమాచారం. కేపీ కేసులో ఈ డైరీ అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. కబాలీ సినిమాకు ప్రొడ్యూసర్ అయిన కేపీ చౌదరి సినిమాల వల్ల చాలా నష్టపోయాడు. అనుకున్న సినిమా ఫ్లాప్ అవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కడంతో కేపీ జీవితం పూర్తిగా క్రైమ్తో నిండిపోయింది. ఈజీగా డబ్బు సంపాదించేందుకు గోవా నుంచి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చి చెన్నైలో, హైదరాబాద్లో అమ్మడం మొదలుపెట్టాడు. దాదాపు సంవత్సరం క్రితం ఇదే కేసులో కేపీ అరెస్ట్ కూడా అయ్యాడు. కేపీ నుంచి దాదాపుగా 70 లక్షలు విలువ చేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేపీతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఈ డ్రగ్స్ ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే కేపీ తెప్పించాడా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు కూడా చేశారు. ముఖ్యంగా టాలీవుడ్లో కేపీకి డ్రగ్స్ విషయంలో ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది కూడా కీలకంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండానే కేపీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కేపీ డైరీ ద్వారా ఈ డ్రగ్స్ లింకులు బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటున్నారు. డైరీలో చాలామంది పేర్లు, వాళ్ళతో కేపీకి ఉన్న సంబంధాల గురించి సమాచారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థికంగా ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఎవరి నుంచి ఎంత డబ్బు రావాలి అనే విషయాలు కూడా కేపీ డైరీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు డ్రగ్స్కు సంబంధించిన వివరాలు కూడా ఈ డైరీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ డ్రగ్స్ కేసు బస్ట్ అయినా ఏదో ఒక రకంగా అది సినీ ఇండస్ట్రీకే కనెక్ట్ అవుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో ఏకంగా ఓ సినిమా ప్రొడ్యూసర్ డ్రగ్స్ దందా అంటే ఖచ్చితంగా చాలామంది సినిమా వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు.